బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తనదైన సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిత్యనగర్ కాలనీలో ఇటీవల పర్యటించిన ఆయన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతున్న విషయం తెలుసుకున్న ఆయన ఏడాది అద్దెను చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఉదయం పాఠశాలకు వెళ్లి మొదటి నెల అద్దెను ఉపాధ్యాయులకు అందజేశారు. అలాగే విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కంది శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్ సింగ్ ఠాగూర్, గేడం అశోక్, ఆడే విఠల్, గేడం విశ్వనాథ్, రాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మమతే తెలిసే నీ మాటల్లో, మనసే తెలిసే నీ చేతల్లో, కరుణే కురిసే నీ చూపుల్లో, కల్మషమే లేదు చిరునవ్వుల్లో. ఆదిలాబాదు ప్రజలే నిన్ను కన్నవారి తీరుగా ఆదరించగా, నీకు అండ నిలువగా నీకు అండ నిలవగా, ఆ దోపిడి దొంగల గుండెలు ఉలికి పడెనుగా, రే అదిరి పడెనుగా. కుళ్ళు కుతంత్రాలతో అడుగడుగునా అడ్డు తగిలిన నీ ఆశయం ఆపగలుగునా. స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని గుణముని నీ నుండి తొలగించగలుగునా. అరే అరచిన కొద్దీ అంతకు అంత ఎగసి పడే కెరటం నువ్వే. అరే అరచిన కొద్దీ అంతకు అంత ఎగసి పడే కెరటం నువ్వే. అరే అడిగితే చాలు అన్నా అంటూ కష్టం తీర్చే తోడువు నువ్వే. నేను చేసినటువంటి కార్యక్రమాలలో ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమము. వెంటనే ఆ రోజు ఈ ఏరియాకి, ఈ కాలనీకి, మీడియా కాలనీకి, జర్నలిస్ట్ కాలనీకి, ఆదిత్యనగర్కి నేను బస్తీ బాట కోసం వచ్చాను. ఆ రోజు బస్తీ అన్ని కాలనీలన్నీ తిరిగి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి వచ్చినాను. అటువంటి ప్రాంతంలో వెంటనే ఇక్కడ స్కూల్కి, ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది, మన కాలనీ వాసులు చెప్పడం జరిగింది, అన్న మా స్కూల్ అద్దె బిల్డింగ్లో ఉన్నది, ఆ తర్వాత దానికి కిరాయి కట్టడం కూడా చాలా కష్టమైపోతున్నది. పిల్లలు దాదాపు 80కి పైగా 80+ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసులు వరకు. వాళ్ళకి ఏదైనా ఒకటి కొంచెం సహాయం చేయండి అంటే వెంటనే వచ్చి ప్రతి నెల నేను చెల్లిస్తానని చెప్పడం జరిగింది. వెంటనే ప్రతి నెల కిరాయిని హామీ ఇచ్చిన. ప్రభుత్వ బడులలో చదువుకునే ఏ బిడ్డ చదువు కూడా మధ్యలోనే ఆగిపోకూడదు. ప్రభుత్వ బడులలో చదువుకునేటువంటి ఏ పేద విద్యార్థి అయినా కూడా తెలుగు మీడియం బడులలో కానీ, ఇంగ్లీష్ మీడియం బడులలో కానీ, ప్రభుత్వ బడులలో ఎక్కడా కూడా చదువుకున్నటువంటి బిడ్డల యొక్క చదువులు ఆగిపోకూడదు. ప్రతి నెల కిరాయిని నేను చెల్లిస్తా. ఈ బిడ్డలందరూ బాగా చదువుకోండి అని అందరికీ చెప్తున్నామా? చదువుకుంటారా? బాగా చదువుకోండి. ఎవరైనా కూడా, ఏ నాయకుడైనా కూడా ఇట్లాంటి చిన్న పరిస్థితుల నుంచే ఉద్భవిస్తాడు.